చేపట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు సీఎం కుటుంబ సమేతంగా దర్శించుకుని తర్వాత ఈ గద్దెలను ప్రారంభించినటువంటి సందర్భంగా ప్రారంభించిన చాలా సంతోషం అని కూడా ఆదివాసీలు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నటువంటి కూడా ఈ మేడారం సంబంధించిన భక్తులు ఇప్పటికే ముందస్తు వచ్చి ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలే ఈ నెల 20 వైభవంగా నిర్వహించేందుకు చాలా చాలా రోజులుగా మంత్రి సీతక్క కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడే ఉండి 2 రోజుల పాటు సంకల్పాన్ని తీసుకొని తప్పకుండా ఈసారి మేడారం మహాజాతరలు అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ కుంభమేళగా మేడారం మహాజాతర 2 ఏళ్లకోసారి జరుగుతూ ఉంది. 2 ఏళ్లకోసారి జరిగేటువంటి ఈ జాతరను తిరుపతిని మైమరిపించేలా తిరుపతిలా ఉండేలా ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పినటువంటి ఆ విజువల్లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ గద్దెల పునరుద్ధరణ ఫైలాన్ని ఆవిష్కరించిన తర్వాత లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సమేతంగా మంత్రి సీతక్క ఇతర మంత్రులతో కలిసి అమ్మవార్ల దర్శనం ఇప్పుడే గద్దెల ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ తులాభారం మొక్కులు చెల్లించుకునేందుకు తులాభారం వేసిన తర్వాత ఇప్పుడే గద్దెల ప్రాంగణానికి కుటుంబ సమేతంగా భారీ సతీమణి గీత, కూతురు మహేష, అల్లుడు వీరందరితో కలిసి రేవంత్ రెడ్డి సమ్మక్క గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. సమ్మక్కను ఆయన దర్శించినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం మేడారం మహాజాతర కోసం మేడారం జాతరకు అభివృద్ధి పనులకు కేటాయించలేదంటూ కూడా విమర్శలు చేసినప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక సంకల్పంగా 100 రోజుల వ్యవధిలోనే సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడితరాజు ఆధునీకరణ పునరుద్ధరణ పనులు చేపట్టి ఒకే వరుసలో భక్తులకు దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కావచ్చు, మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క గద్దె దగ్గర కుటుంబ సమేతంగా మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దర్శనానంతరం నేరుగా సీరియల్ ఉన్నటువంటి సారలమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దర్శించారు. అక్కడ నుంచి గోవిందరాజు, పగిడితరాజు దర్శించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్కు వెళ్ళేందుకైతే మొదలుపెట్టి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మేడర్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే చాలా ఆసక్తికరంగా రాజకీయ పార్టీలు చూసుకోవచ్చు, ప్రభుత్వ వర్గాలు చర్చ కొనసాగుతుంది. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇక్కడ క్యాబినెట్ నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించడం చాలా సంతోషం. చారిత్రాత్మక సమావేశాలు ఉండబోతున్నాయి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగానే ఇక్కడ నుంచి ముట్లాపూరు ఎత్తిపోతల పథకం 143 కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపి ములుగు జిల్లా ప్రజలకు, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఉపయోగపడేలా సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ ద్వారా నిర్ణయం తీసుకున్నటువంటి ప్రయత్నం ఆ స్క్రీన్ మీద చూస్తాం. సమ్మక్క ఆధునీకరించినటువంటి సమ్మక్క తల్లి దగ్గర సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి భార్య మిగతా దేవదాయ మంత్రులు అందరూ కూడా దర్శించినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. డోలు వాయిద్యాల నడుమ సీఎం రేవంత్ రెడ్డికి వీరంతా స్వాగతం పలికి సీఎం రేవంత్ రెడ్డికి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం జాతర జరిగేటువంటి చరిత్ర కావచ్చు, ఆదివాసీ సంబంధించినటువంటి సాంప్రదాయాల ప్రకారంగా ఇక్కడ భోజన రుచులు కూడా అందించినటువంటి పరిస్థితి అంతా కూడా మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినటువంటి విశేషాలు కనుక చూస్తే మేడారంలో క్యాబినెట్ నిర్వహించడంతో పాటు రాత్రి కుటుంబ సమేతంగా హరిద్వార్లోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు బస్తించినటువంటి పరిస్థితి కనిపిస్తే మేడారంలో క్యాబినెట్ మీటింగ్ జరపడం చాలా సంతోషం, ధన్యవాదాలంటూ సీఎం మంత్రి సీతక్క చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం స్వరూపం మార్చము, మేడారం అభివృద్ధి పనులలో భాగస్వామ్యం అవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నానంటూ సీతక్క చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. రామప్ప నుండి లక్నవరం తీసుకొచ్చి లక్నవరం నుండి నేరుగా జంపన్న వాగులో 365 రోజుల పాటు వాటర్ ఉండేలాగా ఈ చర్యలు తీసుకుంటాం, అభివృద్ధి చేస్తామంటూ కూడా సీతక్క చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మేడారం అంటేనే ఒక తెలంగాణలో తిరుపతిని మైమరిపించేలా అభివృద్ధి చేస్తాం. ఇంకా సెకండ్ మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. సెకండ్ ప్లాన్లో మేడారం మహాజాతర మాస్టర్ ప్లాన్లో ఇంకా అభివృద్ధి పనులు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటువైపు నిన్న ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా సీఎం చాలా భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తూ నాకు మరణం అంటూ వస్తే నేను నిర్మించినటువంటి సమ్మక్క సారలమ్మ ఆలయం గుర్తొస్తుంది, తిరుపతి కుంభమేళ స్థాయిలో ఇక్కడ నిత్యం వసతులు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ గిరిజనులకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. జంపన్న వాగును మరింత అభివృద్ధి చేస్తాం, జంపన్న వాగులో శాశ్వతంగా నీరు ఉండేలా చూస్తాం, సమ్మక్క సారలమ్మ చింతన మంత్రివర్గం సమావేశం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి
చెప్పుకొచ్చారు. వీరత్వమే దైవత్వంగా మారినటువంటి ప్రదేశం మేడారం. కాకతీయులపై కత్తి దూసినటువంటి వీరవనితలు సమ్మక్క సారలమ్మ అంటూ ఇప్పుడు ఇక్కడి నుంచే జోడయాత్ర నిర్వహించారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం సమ్మక్క సారలమ్మ దక్షిణాది కుంభమేళగా తీర్చిద్దాం, సీతక్క సురేఖ ఆధ్వర్యంలో ఆధునీకరణ పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఇప్పుడు సమ్మక్క దగ్గర బెల్లం కావచ్చు, కుంకుమ, పసుపు, చీరతో మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మేడారం అంటేనే బంగారాన్ని బెల్లంగా భావించి బంగారాన్ని అమ్మకు సమర్పించడం కావచ్చు, చీర సమర్పించడం, పసుపు కుంకుమలు గాజులు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కేవలం ఒక కుంకుమ పసుపు అంటేనే చాలా ఆనవాయితీగా మా కుటుంబ సమేతంగా మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని తల్లి అని కోరుకునేటువంటి ఆ సందర్భం. ఇక్కడ నుంచి సమ్మక్క గద్దె నుంచి ప్రజెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సారలమ్మ గద్దె దగ్గరికి వెళ్ళి దర్శించుకునేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ గోవిందరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శించుకుని అక్కడి నుంచి పగిడేంద్రరాజును వరుస క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలామంది ఇక్కడ నుంచి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా వారంతా కూడా ఇక్కడికి చేరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దర్శనం తర్వాత తొలి మొక్కులు సంబంధించినటువంటి మహిళా మనులను మంత్రి సీతక్కను తీసుకొచ్చారు. 19 బస్సులలో మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి మరి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా దర్శనం కలిగి